श्रीगणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। కాలానుకూలంలో శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ శుక్లపక్ష పౌర్ణమి బుధవారం అనురాధ నక్షత్రంతో కూడినటువంటి రోజు వైశాఖ పౌర్ణమి అండి. ఎలాంటి పర్వము అంటే పారవిశేషంలో కూర్మ జయంతి పండుగల సమాహారం అండి. ఇక్కడ నేను చెబుతున్నాను, మన సనాతన ధర్మంలో మొట్టమొదటి నుంచి అంటే ఈరోజు లేదు పండుగ, ఈరోజు పండుగ లేనటువంటి రోజు అని ఏమీ లేదండి. ఎందుకంటే ఇవాళ పండుగల సమాహారం ఒక్కొక్కటి లెక్క పెట్టుకోండి. కూర్మ జయంతి, శ్రీకూర్మ జయంతి ఈరోజు మహాపర్వము. ఆ తర్వాత వ్యాస పూర్ణిమ మహాపర్వము, సంపద్గౌరీ వ్రతము మహాపర్వము. ఇలాంటి ఈ 3 పర్వములలోనూ ఇంకా విశేషం పౌర్ణమితో కూడినటువంటి వైశాఖి అనురాధ నక్షత్రం 4 పర్వములు. ఈ పర్వములలో ఈ 4 పర్వముల సమాహారములో మనం ఏం చేయవచ్చు అంటే చాలామంది చాలా విశేషాలు చెబుతూ ఉంటారు. సమాహారము ప్రధానంగా చేయాల్సినటువంటివి ఏమిటి అని మనం దధ్యన్నము నివేదన చేయాలండి. పెరుగన్నము దైవమునకు సమర్పణ చేయడం ఈరోజు ప్రత్యేకత. ప్రత్యక్షంగా ఈరోజు దధ్యన్నము నివేదన చేయాలి. ఆ తరువాత గొడుగు, విసనకర్ర, చెప్పులు, నీటి కుండ ఈ 4 దానంగా ఇవ్వాలి. అందువల్ల ప్రధానమైనటువంటి విశేషము ఈ 4టిని ఎవరైతే దానంగా ఇస్తారో ఏమిటి, గొడుగు ఇవ్వాలి ఈరోజు దానంగా, చెప్పులు ఇవ్వాలి, తర్వాత నీటి కుండను ఇవ్వాలి, విసినికర్ర ఇవ్వాలి. అంటే ఫ్యాన్లు వచ్చేసే విసినికర్ర ఏంటంటే కరెంటు పోతేనా, అలాంటప్పుడు సరే ఫ్యాన్ ఇస్తే ఏమవుతుందంటే ఇవ్వవచ్చు. ఏదైనా ఆలయమునకు లేదా పేద సాధలకు బ్రాహ్మడికి దానం చేయండివి విశేషమైనటువంటి యోగ భోగములు పొందవచ్చు. ఈరోజు మేషాది 12 రాశులలోనూ మొట్టమొదటిగా మేషరాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వాళ్లకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహాది శుభకృతువులలోనూ పాల్పంచుకునే అవకాశం కనబడుతోంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా యోగ్యకర కాలంగా చెప్పబడుతుంది. రాజకీయ నాయకులకు నూతన ప్రోత్సాహకాలుంటాయి. అంటే ఏదైనా పదవీ యోగకాంక్ష తీరేటటువంటి పరిస్థితి కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ వల్ల అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. వ్యవసాయదారులకు యోగ్యకరమైనటువంటి స్థితిగతులు సూచించబడుతున్నాయి. గౌరవ ఆదరాభిమానములు పెంపొందింపబడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉండేటువంటి సూచన ఇదివరకే చేసున్నాం. ప్రధానంగా ఈ రాశి గుప్తధన ప్రాప్తి రాశివారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అనేకమైనటువంటి శుభమంగళముల కోసం ఈ రాశివారు వెంకటేశ్వర ఆరాధన అద్భుత ఫలితంగా చెప్పవచ్చు. వృషభ రాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకి ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. ఆరోగ్య వృద్ధి కోసం ఈ రాశివారు కృషి చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడబోతోంది. స్త్రీ మూలకమైనటువంటి వివాదాల జోలికి పోకపోవడం ఉత్తమ సూచనగా చెప్పబడుతోంది. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. దొంగల వలన విలువైన వస్త్ర ఆభరణములు కోల్పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం పనిచేసే వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటువంటి పరిస్థితి కనబడుతోంది. సుఖభోగ వృద్ధికై ఈ రాశి వారు కృషి చేయాల్సినటువంటి అగత్యం ఉన్నది. ప్రధానంగా నీటి వ్యాపారస్తులకు, నీటిపైన ప్రయాణం చేసే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంగారు వ్యాపారస్తులకు యోగ్యకర కాలంగా ఉంది. ప్రధానంగా వడ్డీ వ్యాపారులకు మంచి సూచనలు ఉన్నాయి. అనేకమైనటువంటి శుభమంగళముల కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన
విశేష ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలంగా చెప్పబడుతుంది. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి, నూతన వ్యాపార రంగాల్లో వృద్ధి పొందేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మాట పట్టింపుల వల్ల విలువైనటువంటి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. పరిశ్రమలలో పనిచేసే వారికి ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. పర్మనెంట్ కావలసినటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ వల్ల లాభపడే పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు వృద్ధి పొందేటటువంటి స్థితిగతులు ఉన్నాయి. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటువంటి పరిస్థితి కనబడుతోంది. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి. అనేకమైన శుభమంగళముల కోసం ఈశ్వరారాధన అద్భుత సూచనగా చెప్పబడుతోంది. కర్కాటక రాశి శని కళాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రాశిగా ఈ రాశిని కీర్తించవచ్చు. ప్రధానంగా చిరు వ్యాపారస్తులకు యోగ్యమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. బంగారు వ్యాపారస్తులకు లాభించేటటువంటి పరిస్థితి కనబడుతోంది. వడ్డీ వ్యాపారస్తులు లాభపడే పరిస్థితులు కూడా సూచించబడుతున్నాయి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి రాశివారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభించేటటువంటి పరిస్థితి కనబడుతోంది. తెల్లనైనటువంటి వ్యాపారాలు యోగ్య స్థితిగతులను పొంది తీరుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశములు చేజార్చుకుంటారు. తగు జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకు యోగ్యకరమైనటువంటి విద్యాబోధన జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు నిలుపుదల చేసుకునేటువంటి పరిస్థితి, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులుంటాయి. అనేకమైనటువంటి శుభమంగళముల కోసం ఈ రాశి వారు లక్ష్మీదేవతను ఆరాధన చేయడం అద్భుత సూచనగా చెప్పబడుతోంది. సింహరాశి స్త్రీ పురుషులకు స్థిరాస్తి వృద్ధి ప్రత్యేకమైనటువంటి సూచన. గుప్తధన ప్రాప్తి ప్రధానమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటువంటి పరిస్థితి కనబడుతుంది. గౌరవ ఆదరాభిమానములు పెంపొందింపజేసుకునేటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. సకాల భోజన నిద్రలు అవసరమని గుర్తిస్తారు. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి, తగు జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకు యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారములు కూడా రాణించేటటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి. కళాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. క్రీడాకారులకు కూడా అనుకూల వాతావరణం కనబడుతోంది. ప్రధానంగా ట్రాన్స్ఫర్స్ కోరుకునేటువంటి వారికి యోగ్యమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. గుప్త శత్రు బాధ ఉంది, తగు జాగ్రత్త తీసుకోండి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. అనేకమైనటువంటి శుభమంగళముల కోసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. సినీ కళాకారులకు క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు ఎర్రనైనటువంటి పంటలు లాభించేటువంటి పరిస్థితి ఉంది. పూర్వ మొండి బాకీలన్నీ తీరేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. భూగృహ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. శారీరక అనారోగ్య సూచనలు ఉన్నాయి, తగు జాగ్రత్త తీసుకోండి. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో తలదోర్చకపోవడం ఉత్తమ సూచన. స్త్రీ మూలకమైనటువంటి వివాదాలు ఉండవచ్చు. ప్రధానంగా ఈ రాశి రాజకీయ నాయకులకు యోగ్యమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంది. యత్న కార్యసిద్ధి రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. నరఘోష అధికంగా ఉండేటటువంటి రాశిగా ఈ రాశి కీర్తించబడుతోంది, తగు జాగ్రత్త తీసుకోండి. వివాహం కాని యువతి యువకులకు అనుకూలమైనటువంటి స్థితిగతులున్నాయి. తెల్లనైనటువంటి వ్యాపారాలు యోగించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ధనధాన్య వృద్ధి పుత్రపౌత్ర ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలు నిలుపుదల చేసుకోండి. వివాహం కాని యువతి యువకులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ప్రధానంగా ఈ రాశి రాజకీయ నాయకులకు యోగ్యకరమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. బంగారు వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు యోగ్యకర సూచనలు చేయబడుతున్నాయి. శుభస్కర శోభాయమానమైనటువంటి కాలంగా ఈ రాశి వారికి ఈరోజు ఉంటుంది. నీటి వలన ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది, తగు జాగ్రత్తలు తీసుకోండి. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి.
జాగ్రత్త పడండి. గౌరవాదరాభిమానములు పెంపొందింప చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. శారీరక అనారోగ్య సూచనలు ఉన్నాయి. యత్న కార్యసిద్ధి రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. అనేకమైనటువంటి శుభమంగళముల కోసం ఈ రాశి వారు శ్రీ కనకదుర్గను ఆరాధన చేయడం అద్భుత సూచనగా చెప్పబడుతుంది. వృశ్చిక రాశి. వివాహాది విందు వినోదాది శుభకర్తవులలో పాల్పంచుకుంటారు. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి పరిస్థితి ఉంది. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశములు చేజార్చుకునే పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. శారీరక అనారోగ్య సూచనలు ఉన్నాయి. కో వృషభ వృద్ధి రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. వ్యవసాయదారులకు 2 పంటలు యోగించేటువంటి స్థితిగతులు ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వారికి అనుకూల కాలంగా చెప్పబడుతోంది. స్వయం వృత్తుల వారు లాభించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్యపరంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ కోరుకునేటటువంటి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు సూచించవచ్చు. శారీరక అనారోగ్య సూచనలలో ప్రధానంగా గోవృషభ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతుంది. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. వడ్డీ వ్యాపారస్తులకు యోగ్యకర కాలంగా చెప్పవచ్చు. పండ్ల వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకి కూడా కొంచెం అననుకూల వాతావరణం ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. అనేకమైనటువంటి శుభమంగళముల కోసం ఈ రాశివారు ఈశ్వరారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ధనుర్రాశి వారులకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు వివాహాది శుభకర్తు ప్రయత్నాలు యోగిస్తాయని చెప్పవచ్చు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు చక్కనైనటువంటి విద్యావకాశములు కలిగేటువంటి పరిస్థితి ఉంది. యత్న కార్యసిద్ధి రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతుంది. మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. కలహములు అధికంగా ఉంటాయి. తగు జాగ్రత్త తీసుకోండి. సమాజంలో మీ ఉపకారము ప్రత్యుపకారంగా పరిణమించేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నరదృష్టి అధికంగా ఉండేటువంటి రాశి కూడా ఈ రాశిగా చెప్పవచ్చు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. గౌరవాదరాభిమానములు వృద్ధి పొందేటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వ్యవసాయదారులకు యోగ్యకర కాలంగా చెప్పబడుతోంది. అనేకమైనటువంటి శుభమంగళముల కోసం ఈ రాశి వారు లక్ష్మీ వెంకటేశ్వరారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. ప్రధానంగా వివాహం కాని యువతీ యువకులకు యోగ్యకర కాలంగా చెప్పబడుతుంది. చిరు వ్యాపారస్తులకు యోగ్యకరమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. నూతన వ్యాపార సంబంధ బాంధవ్యాలు వెల్లివిరిసేటువంటి పరిస్థితి కనబడుతోంది. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. తగు జాగ్రత్త తీసుకోండి. సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. బంగారు వ్యాపారస్తులకు, వడ్డీ వ్యాపారస్తులకు చాలా అద్భుతమైనటువంటి యోగభోగములు ఉన్నాయి. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అగ్ని సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రేమ వ్యవహారాలు లాభించే స్థితిగతులు లేవు. ప్రధానంగా నీటి వలన ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు గోమాతను ఆరాధన చేయడం అద్భుత సూచనగా చెప్పబడుతోంది. కుంభరాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు లాభసాటి అయినటువంటి స్థితిగతులు కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో తలదొరచకపోవడం ఉత్తమ సూచన. స్త్రీ మూలకమైన ధనం చేతికందేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వారికి అనుకూల స్థితిగతులు ఏర్పడబోతున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి కృషి చేసే వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు సూచించవచ్చు. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. వస్త్ర ఆభరణ ప్రాప్తి కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. నరదృష్టి అధికంగా ఉండేటువంటి రాశిగా ఈ రాశి గణతుకెక్కుతుంది. వడ్డీ వ్యాపారస్తులకు యోగ్యకర కాలం అని చెప్పబడుతోంది. క్రూర కర్మలు చేయటానికి అనుకూలించేటువంటి మనస్సు ఉంటుంది. తగు జాగ్రత్త తీసుకోండి. చర్మ సంబంధ బాధలు ఉంటాయి. ప్రధానంగా ఈ రాశికి అనేకమైన శుభమంగళముల కోసం సూర్యారాధన అద్భుత సూచనగా చెప్పబడుతోంది. మీనరాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి చిరు వ్యాపారస్తులకు పరిస్థితులన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.
ముఖ్యంగా వ్యవసాయదారులకు 2 పంటలు యోగించేటువంటి స్థితిగతులు, బ్యాంకు రుణాలు పొంది రుణాలు తీర్చేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. నూతన వాహన కొనుగోళ్లు యోగిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. రాజకీయ నాయకులకు ఏదైనా నూతన పదవీ కాంక్ష నెరవేరేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. నూతన ఆభరణ కొనుగోళ్లు యోగిస్తాయని చెప్పవచ్చు. స్త్రీ మూలక ధనం సంప్రాప్తించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. పుత్రలాభం ఈ రాశి వారి ప్రత్యేకతగా గమనించవచ్చు. వడ్డీ వ్యాపారస్తులకు యోగ్యకరమైనటువంటి స్థితిగతులున్నాయి. నూతన ప్రయాణములు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అనేకమైనటువంటి శుభమంగళముల కోసం ఈ రాశి వారు శమీ వృక్ష ఆరాధన లేదా దుర్గను ఆరాధన చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది.